నట్టికుమార్ గారు నమస్తే సార్. నమస్తే నమస్తే అండి. సార్ మీరు అంటే రాజకీయాల్లో ప్రత్యక్షంగా ఎక్కువ లేకపోయినా సరే రాజకీయాలను చాలా బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడు చూసినా సరే అంటే మీరు ఫస్ట్ వైజాగ్ నుంచి వచ్చిన శ్రీ అటేపు నుంచి మీరు ఎప్పుడు కూడా రాష్ట్రం అంతా తిరుగుతూ ఉంటారు. ఎప్పటికప్పుడు నాడిని పసిగడతా ఉంటారు. మీరు అప్పుడు అవును. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా మీరు ముందు చెప్తా ఉన్నారు వీళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలుస్తారు అని. సో ఇప్పుడు ఎస్. డెఫినెట్ గా మీరు చెప్పారంటే మాత్రం కంపల్సరీ దానికి ఎంత కొంత వెయిటేజ్ ఉంటుంది. సో ఇప్పుడు కూడా మీరు అంటే నేను ఎప్పుడు ఫోన్ చేసినా సరే మీరు వైజాగ్లో ఉన్నాను, అటు తిరుగుతున్నాను అంటున్నారు. సో మనం కలవటం కూడా చాలా రోజులు అయిపోయింది. ఏంటి సార్ అంటే మీరు ప్రజలతో బాగా తిరుగుంటారు కదా. ఈ నెల రోజుల్లో మీరు ప్రజలతో కలిసి వచ్చి చూసినాక రేపు పొద్దున ఏ ప్రభుత్వం ఏర్పడబోతుంది అంటున్నారు. అసలు మీ మీ దాని వెనకాల మీకున్న రీజన్స్ ఏంటి? అంటే నేను 86 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నానండి. మ్మ్. 86 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. నేను బూత్ మేనేజ్మెంట్ నేర్చుకొని బూత్ మేనేజ్మెంట్ నుంచి 89 ఎలక్షన్స్ లో ఉన్నాను. 89 ఎలక్షన్స్ లో తర్వాత 91, 92, 93, 94 గురువారి గురునాథరావు గారు ఎలక్షన్స్ దాకా ఉన్నాను. ఎలక్షన్స్ తర్వాత నాకు గురువారి గురునాథరావు గారు ఓడిపోయిన తర్వాత దక్షిణ నియోజకవర్గంలో ఇంకా అక్కడి నుంచి వద్దు అనుకున్నాను. ఇంకా అక్కడి నుంచి దాసనారాయణ గారి దగ్గరికి వచ్చేసాను. అంటే ఫస్ట్ నుంచి గురువు గారి దగ్గరికి ఉండి ఇక్కడే ఉండేవాడిని. ఇక్కడ ఉంటూ అప్ అండ్ డౌన్ చేసేవాడిని. పొలిటికల్ గా స్టేట్ యూత్ కాంగ్రెస్ చేశాను, నేను సిటీ చేశాను, నేషనలిస్ట్ కాంగ్రెస్ చేశాను, అన్ని చేశానండి పోస్టులు. అయితే నాకు ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఏంటంటే నాకు సర్వే అనేది ఇంట్రెస్ట్. అంటే సర్వే అంటే ఏంటంటే జనాలతో మమేకం అవడం ఇంట్రెస్ట్, పార్టీలు ఏది గెలుస్తుంది అనేది ఇంట్రెస్ట్, ఏ పార్టీలో ఏ కులంకి ఎంత ప్రాధాన్యత ఉందని ఇంట్రెస్ట్, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు, ఎంతమందికి ఏ ఓట్ల శాతం వస్తుంది అనేది ఫస్ట్ నుంచి నాకు చదువు లేదండి. 1వ క్లాస్ కూడా చదవలేదు, కానీ నాకు అది ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ అండి. ఆ ఇంట్రెస్ట్ ఇప్పుడు కాదండి, ఆ రోజు నుంచి కూడా అలాగా అందరితో వెళ్ళి నేను కారు వేసుకొని అందరితో పాటు వెళ్ళి అడుగుతూ ఉంటాను. అప్పుడు ఇచ్చాపురం నుంచి సోలూరుపేట దాకా ప్రతి జనాల్లో కలుస్తూ అక్కడ ఎక్కడ నాడి అంటే జనాలు టీ కొట్ల దగ్గర, ఆ టీ చిన్న చిన్న భోజన హోటల్ దగ్గర, అలాగే థియేటర్ల దగ్గర అలా అడుగుతుంటే అసలు విషయాలు ఏంటంటే తెలుస్తూ ఉంటాయి. దాన్ని ఏంటంటే ఉదయాన్నే నేను 1 గంట మళ్ళీ ఫోన్లు కేటాయిస్తూ ఆ ఏరియాలో ఉన్న సర్పంచ్లు కానీ ఆ ఏరియాలో ఉన్న ఎంపీపీలు కానీ అడుగుతూ ఉంటాను. దానివల్ల నాకు ఏంటంటే ఏదైనా కాస్త కోస్త అంటే అన్ని కరెక్ట్ అని నేను చెప్పలేను, కానీ కొంతలో కొంత దాంట్లో బెటర్ థింగ్ చెప్పగలుగుతాను అంతే. మ్మ్. యా, ఇప్పుడు ఎలా ఉంది సార్ అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ట్రెండ్ ఎలా ఉందంటే రేపు పొద్దున ఎవరు వచ్చేటట్టు కనబడుతుంది? మొన్న శ్రీకాకుళం వెళ్ళానండి. మ్మ్. శ్రీకాకుళం వెళ్ళి ఇచ్చాపురం వెళ్ళాను. మ్మ్. ఇచ్చాపురం పలాస వెళ్ళాను. పలాస టెక్కలు వెళ్ళాను. టెక్కల నుంచి పాతపట్నం వెళ్ళాను. పాతపట్నం నుంచి మన పాలకొండ వెళ్ళాను. పాలకొండ నుంచి జడ్చర్ల వెళ్ళాను. జడ్చర్ల నుంచి మళ్ళీ శ్రీకాకుళం జిల్లా వచ్చాను. జిల్లా వచ్చి శ్రీకాకుళం జిల్లా వచ్చి అరసివల్లి దేవుని దర్శనం చేసుకున్నాను. అలాగే మొత్తం అన్ని ఏరియాలు శ్రీకాకుళం జిల్లా మొత్తం తిరిగానండి. మొత్తం తిరిగితే అక్కడ అవుట్ అండ్ అవుట్ టీడీపీ 8 సీట్లు గెలిచేటట్టు ఉందని 2 సీట్లు పోటాపోటీ ఉన్నాయి. ఓ. మ్మ్. పోటాపోటీ 2 సీట్లు ఉన్నాయి. అది పేర్లు చెప్పొద్దు, కానీ ఆ మ్మ్. 2 సీట్లు కూడా నువ్వా నేను అన్నట్టున్నా అది కొంచెం అక్కడ క్యాండిడేట్లను కొంచెం గట్టిగా టీడీపీ వాళ్ళు కానీ జనసేన గట్టిగా ప్రయత్నం చేసి ఆ 2 సీట్లు గడిస్తే స్లీప్ అండ్ శ్రీకాకుళం జిల్లాలో స్లీప్ చేస్తారండి. అవును. 10 సీట్లు ఓకే. అంటే 8 సీట్లు కన్ఫర్మ్ విన్నింగ్. మ్మ్. కన్ఫర్మ్ విన్నింగ్ ఇక్కడ దాంట్లో ఓకే. ఇక్కడ టీడీపీ జనసేన గెలుస్తుందండి ఇక్కడ కంపల్సరీ. అంటే ఓకే. నేను ఇక 5 రోజులు అయిందండి, వారం రోజులు అయిందండి చెప్పి, మ్మ్. వారం రోజులు అయింది వెళ్ళి ఓకే మార్పులు చేర్పులు కొన్ని మార్పులు చేర్పులు అవ్వచ్చు. ఇంకా టైం ఉంది కాబట్టి, ఇంకా 2 months టైం ఉంది కాబట్టి కొన్ని మార్పులు చేర్పులు అవ్వచ్చు. ఏది ఏమైనా బంపర్ మెజార్టీతో గెలిచే అవకాశాలే కనబడుతున్నాయి ఇక్కడ. ఓకే. ఆ. అలాగే కురపాం వెళ్ళానండి. అలాగే పార్వతీపురం, సాలూరు, అలాగే మొత్తం బొబ్బులి, మొత్తం గజపతి నగరం, నెల్లిమర్ల, విజయవాడ, విజయనగరం, రాజాం మ్మ్. అన్ని కూడా వెళ్ళి వచ్చానండి. అక్కడ అన్ని దిక్కులా కూడా అక్కడ కూడా 50-50 ఛాన్సెస్ ఉన్నాయండి. అక్కడ బొత్స సత్యనారాయణ గారు హవా ఎక్కువ ఉంది. అవునా? ఓకే. కొలగట్ల వీరభద్ర స్వామి గారు హవా ఉంది. అక్కడ ఇంకా ప్రాబ్లం ఏంటంటే అశోక్ గజపతి రాజు గారు కొంచెం ఆయన జనాల్లో కలడం అనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటది. ఏమాటైనా మనం ఒప్పుకోక తప్పదు. ఇది ఆ. ఇప్పుడు మనం ఏదో అన్ని మనమే రాజులు అని చెప్పడానికి లేదు, కానీ అక్కడ మ్మ్. మీసాల గీత గారు అక్కడ కొంచెం పార్టీ విభేదాలు ఎక్కువ ఉన్నాయండి. విజయనగరంలో కొంచెం పార్టీ విభేదాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే మనకు వచ్చి అశోక్ గజపతి రాజు గారు అక్కడ లీడింగ్ జనాల్లో కలడం తక్కువైతే చిన్న సీను బాగా అదే మన మధ్య శ్రీనివాసరావు అని జిల్లా పరిషత్ చైర్మన్, మన ఓకే. బొత్స గారు మేనల్డు, అలాగే మ్మ్. కొలగట్ల వీరభద్ర స్వామి గారు, అలాగే వీళ్ళంతా కూడా కొంచెం బాగా ఫాలోయింగ్ లో ఉన్నారండి.
దానివల్ల అక్కడ 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడ రంగారావు గారు ఉన్నారు కానీ బేబీ నాయన గారు, రంగారావు గారు, అశోక్ గజపతిరాజు గారు, మీసాల శ్రీగీత గారు వీళ్ళందరూ ఒకటవ్వాలండి. ఒకటయ్యి పార్టీ కోసం కష్టపడి జనసేన వాళ్ళని కూడా కలిసిపించుకొని జనసేన వాళ్ళని కూడా దగ్గరుండి మాట్లాడి బయటకు వచ్చి జనాల్లో తిరిగి అది మనం ఎక్కడైనా మనం 80% సక్సెస్ చేసుకోవడానికి ఉండాలండి. బొత్స సత్యనారాయణ గారికి పేరు లేదండి, డబ్బు ఉందండి. బొత్స సత్యనారాయణ గారికి మన మధ్యశ్రీని గారు భయం అండి. ఆ ఓటు వేయకపోతే ఏమవుతుందని భయం తప్ప వాళ్ళకేం ఓట్లుగా వాళ్ళ జనాలు వాళ్ళు ప్రేమిస్తూ వాళ్ళు ఏం ఓటు వేయరండి. కాకపోతే ఇక్కడ అపోజిషన్ వీక్ ఉంది. అపోజిషన్ ఏంటంటే కొంచెం ఆయన స్టేట్ ఫార్వర్డ్ అండి అశోక్ గజపతిరాజు గారు. ఇది మనం ఒప్పుకోక తప్పదు. ఆ విషయాలన్నింటిలోనే అలాంటి కొంచెం కొంచెం ఆయన అడ్డదిడ్డంగా వెళ్ళలేరు ఆయన. కానీ ఇక్కడ మనం బొత్స సత్యనారాయణ గారు ఎప్పుడు అడ్డంగానే వెళ్తాడు ఆయన. అది మనకు తెలిసిన విషయమే కదా. కనుక అక్కడ 50-50 ఛాన్సెస్ ఉన్నాయండి. అలాగే విశాఖపట్నం ఉంది సార్ చెప్పండి. అదే సార్ వైజాగ్ ఎలా ఉందండి? వైజాగ్ లో ఇప్పుడు మొత్తం టోటల్ గా అనకాపల్లి ఇప్పుడు జనసేన విశాఖపట్నం, అనకాపల్లి, విశాఖ జిల్లాలో మొత్తం టోటల్ అండ్ సీట్స్ అన్ని కూడా జనసేనకు బాగా హవా ఉందండి. జనసేన టీడీపీ హవా బాగా నడుస్తుంది. అక్కడ 2 సీట్లు గెలిస్తే చాలు, 2 సీట్లు గెలిస్తే గొప్ప అనే విషయంలో ఉందండి. ఇక్కడ మీకేది వైసీపీ ఆ 2 సీట్లు కూడా గెలదు. శ్రీకాకుళం జిల్లాలాగా స్వీప్ చేసేటట్టు ఉందండి విశాఖపట్నం. ఎందుకంటే గాజువాక జనసేనకు అవకాశాలు ఉన్నాయి, టీడీపీకైనా జనసేనకైనా అవకాశం, పెందుర్తి జనసేనకి కానీ టీడీపీకి కానీ అవకాశాలు ఉన్నాయి. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం అక్కడ క్యాండిడేట్ ఎవరున్నా మత్స్యకారుల క్యాండిడేట్ వాళ్ళు ఇచ్చేటట్టు ఉన్నారు. ఇక్కడ మత్స్యకారులకు కానీ లేకపోతే ముస్లిమ్స్ కానీ కంపల్సరీ టీడీపీ ఇస్తే కంపల్సరీ గెలుస్తుందండి. అలాగే అక్కడ వెలగపూడి రామకృష్ణ బాబుని కానీ లేకపోతే ఇంకో క్యాండిడేట్ ఎవరు పెట్టినా కూడా అక్కడ గెలుస్తుందండి. అలాగే ఇక్కడ జనసేన పార్టీ అడుగుతున్న టికెట్ గంటా శ్రీనివాసరావు గారు కన్ఫర్మ్ గెలుస్తారు. అలాగే భీముడిపట్నం కంపల్సరీ ఈసారి టీడీపీ కొట్టుకెళ్ళిపోతుందండి. అలాగే అక్కడి నుంచి చోడవరంలోని ధర్మశ్రీ గారికి బాగా ఎదురుగా వేస్తుంది. ధర్మశ్రీ గారిని ఉంచుతారు. ఇంకోటి ఉంటారు అక్కడ కాపులకు సీటు ఇవ్వాలి టీడీపీ. కాపులకు ఇస్తుందా రాజులకు ఇస్తుందా అది వేచి చూడాలి. కానీ జనసేన అక్కడ కూడా ఉంది. కాకపోతే ఒక్క ఏరియా బుడుగు ముత్యాల నాయుడు ఏరియాలో మాత్రం టాప్ లో వైసీపీ ఉందండి. బుడుగు ముత్యాల నాయుడు ఏరియా మాడుగుల్లో మాత్రం అక్కడ కొంచెం టీడీపీ కొంచెం ఇంకా కష్టపడాల్సిన విషయం ఉంది. కొంచెం బాగా కష్టపడాలి. అలాగే పాడేరు, అరకు అన్ని కూడా టీడీపీకి మొత్తం టోటల్ గా మా అవుట్ అండ్ అవుట్ సపోర్ట్ అవుట్ అండ్ అవుట్ ఉన్నాయండి. గిట్టి వేశ్వర్ గారికి ఇస్తే మాత్రం ఆమె కంపల్సరీ పాడేరు గెలుస్తుంది. ఆమెకే ఇస్తారు అనుకుంటున్నాను నేను సీటు. అలాగే ఇక్కడ మనకి అరకులో కొంచెం విభేదాలు ఉన్నాయి టీడీపీకి జనసేనకి. అవన్నీ కూర్చొని అవన్నీ కూడా మాట్లాడి చేస్తే మాత్రం అరకు అవన్నీ కూడా బాగుంటుందండి. అనకాపల్లి పీలా గోవింద్కి ఇస్తారా జనసేనకి వెళ్తుందా చూడాలి. ఎందుకంటే కొంతాల రామకృష్ణ గారు వస్తున్నారు, మరి అవన్నీ దారి వీరభద్రరావు గారు వచ్చారు, మరి దారి రత్నాకర్ గారు వచ్చారు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి గోపాలపట్నం గణబాబు గారు ఇప్పుడు 3వ సారి ఎమ్మెల్యే అయ్యారు కనుక ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒక్కసారి ఆలోచించి ఏ నిర్ణయం తీసుకుంటారో అధినాయకత్వం చూసి కనుక అక్కడ ఓట్ బ్యాంక్ అనేది కంపల్సరీ 1-2 సీట్లు తప్ప తక్కువ సీట్లని స్లీప్ చేసే విధంగా ఉన్నాయి. పాకిరాపేట సీటు కన్ఫర్మ్ విన్నింగ్ టీడీపీ అండి. అది అనిత గారు అవ్వచ్చు లేకపోతే ఇంకొకరు అవ్వచ్చు. ఓకే. ఇది గోదావరి జిల్లా ఎలా ఉంది సార్? ఎందుకంటే గోదావరి జిల్లా ఆల్మోస్ట్ లైక్ పోయినసారి తెలుగుదేశానికి గట్టి దెబ్బ తగిలింది. గోదావరి జిల్లాలో మొత్తం టోటల్ గా ఎన్ని సీట్లు ఉన్నాయి అన్ని సీట్లు గోదావరి జనసేన స్లీపింగ్ చేస్తుంది. జనసేన టీడీపీ స్లీప్ చేసుకెళ్ళిపోతుందండి. 2-3 సీట్లు 3-4 సీట్లలోనే మెజార్టీ వైసీపీ నువ్వానైనా దాటిలో ఉంటుంది తప్ప తక్కువని కూడా స్లీపింగ్ అవకాశం ఎక్కువ ఉంది. 2014 ప్లేస్ 2014లో టీడీపీ ఎలా కొట్టుకొచ్చిందో అలా కొట్టుకొచ్చే పొజిషన్ ఉంది. అలాగే వెస్ట్ గోదావరి కూడా అలాగే ఉందండి, సేమ్ పొజిషన్ ఉంది. వెస్ట్ గోదావరిలో కూడా ఇది మాక్సిమం అటు ఇటు ఒక 80% స్వీప్ చేసేటట్టు ఉందండి టీడీపీ జనసేన. కాకపోతే కృష్ణా జిల్లా కాడికి వచ్చేటప్పుడు 50-50 ఛాన్సెస్ ఉన్నాయండి. అదేంటి సార్, అంటే కృష్ణా జిల్లా మామూలుగా చూసుకున్నా సరే తెలుగుదేశానికి కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది. అందులో అక్కడ మనకి క్యాపిటల్ ఇచ్చారు. అయినా ఎందుకు అక్కడ టీడీపీ జనసేన కొద్దిగా వీక్ అది ఎప్పటి నుంచో కూడా ఏంటంటే ఇప్పుడు అక్కడ దేవినేని అవినాష్ అవ్వచ్చు లేకపోతే ఇంకో కొన్ని క్యాండిడేట్లు అవ్వచ్చు, క్యాస్ట్ ఈక్వేషన్స్ అవ్వచ్చు, కొడాలి నాని అవ్వచ్చు, లేకపోతే వల్లభనేని వంశీ అవ్వచ్చు, కొన్ని క్యాండిడేట్స్ కూడా అంతా కూడా నువ్వా నేను అన్నది తప్పు ఉందండి. 50% మనం గెలిచిన 50% నువ్వా నేను అన్నది పొజిషన్ లో ఉందండి. అంతే ఇంకా బాగా డెవలపింగ్ చేసుకోవాల్సిన బాధ్యత జనసేన టీడీపీ మీద ఉందండి అక్కడ. కానీ ఎందుకో ఈ నిజంగా టీడీపీ కూడా చూసుకుంటే సార్ అసలు కృష్ణా జిల్లాలో పెద్ద ఫోకస్ పెట్టలేదేమో. ఓ పక్కన కేసీఆర్ అందుకని యాక్చువల్ గా ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే అక్కడ వర్గ విభేదాలు కూడా ఉన్నాయి. యాక్చువల్ కేసీఆర్ నాని గారు వెళ్ళడం, కేసీఆర్ నాని గారి నుంచి కొంతమంది వెళ్తున్నారో కొంతమంది ఉంటున్నారో కోవిడ్లు ఉంటున్నారో ఇవన్నీ ఆలోచించాల్సిన విషయం. అక్కడ ఎంపీ కేసీఆర్ చిన్ని గారు ఎవరైతే ఉన్నారో యాక్టివ్ పార్ట్ చేయాలి. అలాగే బుద్ధా వెంకన్న గారు, అలాగే మొత్తం టోటల్ గా బోరా ఉమ్మ గారు
వీళ్ళంతా ఉన్నారండి. వీళ్ళందరూ కూడా గట్టిగా రావాలి. రావి వెంకటేశ్వరరావు గారు అక్కడ చాలా మంది ఉన్నారండి. అవన్నీ కూడా మొత్తం టోటల్ గా వెంకటరావు గారు ఇటు వచ్చారు. ఇవన్నీ బోడే ప్రసాద్ గారు, భారతసారథి గారు ఇటు వస్తున్నారు. మచిలీపట్నం ఉంది. ఇవన్నీ కూడా మొత్తం టోటల్ గా బేర్ చేసుకుంటే ఇది ఇంకా 2 నెలలు టైం ఉంది కాబట్టి 2 నెలల టైంలో కరెక్ట్ గా చేసుకోగలిగితే 100% మనం మాక్సిమం వెళ్ళగలుగుతామండి. ఓకే, ఇది ఎలా ఉంది సార్? ఇంకా గుంటూరు, కృష్ణా ఇప్పుడు దాకా చూసుకుంటే మనం వి- ఉత్తరాంధ్ర కానీ మనకు గోదావరి జిల్లాలు కానీ కృష్ణా కానీ మొత్తం చూసుకుంటే మాత్రం తెలుగుదేశం జనసేన హవానే కనబడుతుంది. ఇది మెయిన్ అసలు. తెలిసిన కన్ఫర్మ్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందండి. అందుకంటే గవర్నమెంట్ కన్ఫర్మ్ ఫామ్ చేస్తుంది ఓకే. ఇక్కడ. ఎందుకంటే మొత్తం టోటల్ గా ఆల్మోస్ట్ 50 సీట్లు 60 సీట్లు డిపాజిట్లు వెళ్ళంత అయిపోయింది. ఏదో మనం ఏదో కావాలని చెప్పట్లేదు ఇక్కడ, లేకపోతే ఏదో మనం ఏదో మబ్బు పెట్టి చెప్పట్లేదు, లేకపోతే మనం ఏదో మనం టీడీపీ సపోర్ట్ చేస్తున్నాం కదా వైసీపీ ఓడిపోతుందని చెప్పట్లేదు. అది యా, అంటే జరిగిన సిచ్యువేషన్ జనాలు చెప్తున్న మాటనే మన నాడినే మనం చెప్తున్నాం మామూలుగా. అంతే, మనమే సర్వే చేసేసి మనమే సర్వే రిపోర్ట్ల ఆధారంగా మనమేం కాదండి. అక్కడ జనాలు 10-15 మంది ఏం చెప్తున్నారు, ఆ 15 మందిలో టీడీపీకి ఏం సపోర్ట్ ఉన్నారు, 20 మంది ఏమున్నారు అని చూసుకొని చెప్తామండి. అంతేనండి. యా, ఇది ఎలా ఉంది సార్ ఇప్పుడు మనకి గుంటూరు ప్రకాశం జిల్లా? గుంటూరు మొత్తం టోటల్ అవుట్ అండ్ అవుట్ 80% ఇస్ కాంగ్రెస్. ఇది 80% అండ్ టీడీపీ ఉందండి. 20% అండ్ మొత్తం టోటల్ గా అక్కడ వైసీపీకి ఛాన్సెస్ ఉన్నాయి. ప్రకాశం జిల్లా 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ప్రకాశం 50-50, ఎందుకంటే బాలినేని వీళ్ళందరూ కూడా కొంచెం. ప్రకాశం జిల్లా కొంచెం వైసీపీ పట్టింది. అవును, అంటే ఫస్ట్ నుంచి కూడా ఏదండి? వైసీపీ అక్కడ వైసీపీ ఫస్ట్ నుంచి కూడా స్ట్రాంగ్ గానే ఉంది. కానీ గత 4 సంవత్సరాలుగా కొంచెం తెలుగుదేశం కూడా బాగా బలపడింది కదా సార్ అక్కడ. స్ట్రాంగ్ ఉందండి, ఆ, బలపడింది. కానీ అందుకే బలపడినందుకు 50% ఛాన్సెస్ ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే ఇంకా 2 months టైం ఉంది కాబట్టి అవి కూడా దగ్గరికి లాగగలగాలి. అక్కడ కూడా బాగా కార్యకర్తలు ఇద్దరిని కూడా సమయం చేసుకొని ముందుకు రావాలి. ఓకే. నెల్లూరు సార్, నెల్లూరు కూడా అంతేనా? నెల్లూరు జిల్లా 50-50 ఛాన్సెస్ ఉన్నాయండి. అక్కడ ఓకే. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కొంచెం ఆయన పర్ఫార్మెన్స్ కరెక్ట్ గా చేయలేకపోతున్నారు. అంటే మ్మ్. సోమిరెడ్డి చంద్రమోహన్ పర్ఫార్మెన్స్ చేయలేకపోతున్నారంటే ఏజ్ అయిపోయింది, సీనియర్ వ్యక్తి అయిపోయారు. మ్మ్. ఇక ఇప్పుడు అంతా యూత్ వచ్చేసింది, పిల్లలు మాట్లాడిన పరిస్థితుల్లో లేరు. కనుక మ్మ్. అక్కడ యూత్ కూడా ఫాలోయింగ్ ఉండి కరెక్ట్ గా ఉండి టీడీపీ మీద ఓట్ బ్యాంక్ ఉందండి. ఆ టీడీపీ ఓట్ బ్యాంక్ గా నిలబెట్టుకోగలగాలి. కార్యకర్తలు అందరూ మార్చి 50% అయితే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ 50% ఇంకా 80% తీసుకురావడానికి బాగా కష్టపడాలండి. అక్కడ నెల్లూరు జిల్లా అయితే 50% వాళ్ళకే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. యా, డెఫినెట్ గా నెల్లూరులో ఇప్పుడు కోటమిరెడ్డి గారు ఇలాంటి వాళ్ళకి కనుక కొంచెం మంచి ఛాన్స్ ఇస్తే. వీళ్ళంతా సోమరెడ్డి. ఆనం రామనాథ్ వీళ్ళందరూ గట్టిగా పోరాడారండి. ఏజ్ అయిపోతుంది. ఆ, వీళ్ళందరూ కూడా యూత్, వాళ్ళ పిల్లలందరూ వచ్చి దగ్గరుండి ఇప్పుడు యూత్ ఫాలోయింగ్ ఉంది, ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళందరూ చూసుకోగలగాలి. యా, అది ఇంకేంటి సార్? అంటే మనకి ఇది పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారికి. చిత్తూరు జిల్లాలో జనసేన టీడీపీ 70% విన్నింగ్ అండి. మీకు 70%. 70% విన్నింగ్, పెద్దిరెడ్డి. 70% విన్నింగ్, 30% పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారిది, మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిది కొంచెం హవా నడుస్తుంది అక్కడ. కానీ అక్కడ పెద్దిరెడ్డి గారు అసలు చంద్రబాబునే ఓడిస్తాం అంటున్నారు కదా సార్. అదే అలా హవా నడుస్తుంది. ఓ 30% ఉంటుందండి. ఆ పర్ఫార్మెన్స్ 30 months ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఎప్పటి నుంచో ఉన్నారు కదా వాళ్ళది. ఓకే. అయితే కడపలో ఎప్పుడు యాక్చువల్ గా స్వీప్ చేశారండి లాస్ట్ టైం మొత్తం. ఈసారి 50% ఛాన్సెస్ ఉన్నాయి, 50% టీడీపీకి ఉన్నాయి. అంటే ఓకే. కొంతమంది మ్యూట్ అయిపోయింది సార్, మ్యూట్ అయింది చూడండి సార్. మ్యూట్ అయింది సార్, మ్యూట్ అయింది సార్, మ్యూట్ అయింది, మ్యూట్ అయింది, మ్యూట్ అయింది సార్, ఫోన్ మ్యూట్ అయింది సార్. సార్ ఫోన్ మ్యూట్ అయిందండి సార్, ఫోన్ సార్ ఫోన్ మ్యూట్ అయింది సార్ అది. యా, మళ్ళీ చెప్పండి కదా. కడప చెప్పండి సార్, కడప చెప్పండి. కడప కొంతమంది జాయినింగ్లు ఉన్నాయండి. కడప కొంతమంది జాయినింగ్స్ ఉన్నాయి. బీజేపీ నుంచి టీడీపీకి వచ్చేటట్టు ఉన్నారు. ఆ టీడీపీకి వచ్చే వాళ్ళందరూ దాంట్లో 50-60% విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకంటే టీడీపీ జనసేనకి అక్కడ ఉన్నాయి. ఈసారి లాస్ట్ టైం మొత్తం 100% వీళ్ళు ఓడిపోయారు. కానీ ఈసారి మొత్తం ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి అక్కడ. ఓకే, కడపలో. యా, ఇది అనంతపూర్, కర్నూలు సార్. కర్నూలు మొత్తం టోటల్ గా కర్నూలులో కొంచెం కన్ఫ్యూజ్ ఉందండి టీడీపీకి. ఆలగడ్డ అఖిలప్రియ గారు అడుగుతున్నారు, ఏవి సుబ్బారెడ్డి గారికి విభేదాలు ఉన్నాయి. అలాగే భూమా బ్రహ్మానంద రెడ్డి గారు కొన్ని విభేదాలు ఉన్నాయి. ఫారూక్ గారికి అక్కడ సీట్ ఇవ్వాలంటున్నారు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ తో పాటు అలాగే కర్నూలు జిల్లాలో కూడా కొంచెం కన్ఫ్యూజ్ ఉంది. అవన్నీ కన్ఫ్యూజన్ ఈ 2 months లో కరెక్ట్ గా చేసుకొని మళ్ళీ మ్యూట్ అయింది సార్, మళ్ళీ మ్యూట్ అయింది, మళ్ళీ మ్యూట్ అయింది సార్, మళ్ళీ మ్యూట్ అయింది సార్, మ్యూట్ అయింది. సో కర్నూలు ఇంకా అంత క్లారిటీ లేదంటారు సార్. మళ్ళీ చెప్పమంటారా? కర్నూలు క్లారిటీ లేదు అంటే భూమా అఖిలప్రియ గారు కానీ లేకపోతే బ్రహ్మానంద రెడ్డి గారు కానీ వీళ్ళంతా కూడా పోటీ పడతా ఉన్నారు.
అవునండి, అవునండి. ఇప్పుడు అంటే భూమా బ్రహ్మ అఖిలప్రియ గారు సీట్ ఇమ్మంటున్నారు, ఆ, భూమా బ్రహ్మానంద గారు సీట్ ఇమ్మంటున్నారు, అక్కడ జనసేన వాళ్ళు సీట్ అడుగుతున్నారు. అలాగే కొంతమంది ఇంకా టీడీపీకి వచ్చేటట్టు ఉన్నారు. అలాగే ఫరూక్ గారు టికెట్ కావాలంటున్నారు. కొన్ని అక్కడ ఇబ్బందికర ఏరాస్ ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే మొత్తం టోటల్ గా అక్కడ ఉన్న పరిస్థితులు అక్కడ ఉన్న గౌరవ చరిత్ర గారు ఉన్నారు. ఇవన్నీ కూడా కొన్ని అన్ని సర్దుబాట్లు చేసుకొని అన్ని చేయగలిగితే 50-50 ఛాన్సెస్ ఉన్నాయండి. ఒకవేళ ఇన్ కేసు కొంచెం పర్ఫార్మెన్స్ కరెక్ట్ గా టీడీపీ చంద్రబాబు గారు కరెక్ట్ గా చేసుకొని జనసేన సమయత్నం వెళ్తే 60% గెలిచే ఛాన్సెస్ అక్కడ ఎక్కువ ఉన్నాయి. ఓకే. ఫైనల్ గా అనంతపూర్ సార్, ఈసారి అనంతపూర్ రాయలసీమలో ఎక్కువ టీడీపీ గెలుస్తారు. అవునా? అనంతపూర్ 80% అండ్ 80% మొత్తం టోటల్ గా స్వీప్ చేస్తారండి. 80% టీడీపీ అండ్ జనసేన, మరి 20% వైసీపీ ఛాన్సెస్ ఉన్నాయి. బాలకృష్ణ గారు గెలుస్తారంటారు సార్ మళ్ళీ మూడోసారి? పక్కా మూడోసారి బాలకృష్ణ గారు గెలుస్తారు. రాయదుర్గం కొంచెం కాంగ్రెస్ పార్టీ గెలిచేటట్టు కూడా ఉన్నాయండి. అక్కడ ఒకటి సీటు, 2 అవునా? సీట్లు. ఓకే. ఈ రాయలసీమలో కొన్ని సీట్లు, ఒక ఎంపీ సీటు, ఒక నువ్వు అనిన్న సెకండ్ ప్లేస్ లో కొన్ని సీట్లు వస్తాయండి కాంగ్రెస్ పార్టీకి కూడా. కాంగ్రెస్ పార్టీ కూడా పర్ఫార్మెన్స్ ఉంది అక్కడ, కొంచెం మనం అటుగాసి కూడా చూసుకోవాలి. అలాగే మీకు విశాఖపట్నంలో కొంచెం పర్ఫార్మెన్స్ ఉంది, విజయవాడలో కూడా పర్ఫార్మెన్స్ ఉంది, గుంటూరు జిల్లాలో కూడా కొంచెం పర్ఫార్మెన్స్ ఉంది, కర్నూలు మన ఇది నెల్లూరులో కూడా కొంచెం పర్ఫార్మెన్స్ ఉందండి. అసలు రాయలసీమ కూడా కొంచెం పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంది. ఓకే. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి అనాలిసిస్ చేస్తే సార్, ఆల్మోస్ట్ తెలుగుదేశానికి ఒక 120, జనసేనకు ఒక 25 సీట్లు, 135 నుంచి 150 సీట్లు తెలుగుదేశం, జనసేన అండి. జనసేన. 8 నుంచి 11 సీట్లు కాంగ్రెస్ కి అవకాశాలు ఉంటాయి. 23 ఎంపీలు టీడీపీ ఛాన్సెస్ ఉన్నాయి, టీడీపీ జనసేన ఛాన్సెస్ ఉన్నాయి. ఒక ఎంపీ కాంగ్రెస్, ఒక ఎంపీ వైసీపీకి అటు ఇటు ఛాన్సెస్ ఉంటాయి. అంటే మీరు మనం అన్నట్టు మాట్లాడిన బట్టి అర్థం అవుతుంది దాన్ని బట్టి. అదే మీరు అన్నట్టు కనుక కాంగ్రెస్ గనక ఒక 5 నుంచి 10 ఎమ్మెల్యేలు కనుక వస్తే మాత్రం షర్మిల గారు విజయం సాధించినట్టు సార్. ఎందుకంటే అసలు కాంగ్రెస్ ఆమె కష్టానికి ఫలితం దక్కేటట్టు కనబడుతుందండి. అవునా? ఓకే. ఎందుకంటే జనాలు మనం చూస్తున్నాం కదా, నిన్నటి నుంచి కూడా ఫోన్లు కూడా వస్తున్నాయి, అన్ని మాట్లాడుతున్నాం కదా. ఆమె ఏదైతే మొత్తం స్పీచ్ ఇస్తుందో, స్పీచ్ చాలా కూడా జనాలు ఆకర్షించినట్టు విధంగా ఉంది. అన్నయ్యని గట్టిగానే మాట్లాడుతూ, అన్నయ్యని కాంగ్రెస్ పార్టీని నిలబెట్టే వెంటిలేటర్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ నిలబెట్టి పూర్వవైభవం తీసుకొచ్చే పొజిషన్ అని ఉంది ఆమె. డెఫినెట్ గా ఓకే. ఎందుకంటే మనకి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా గవర్నమెంట్ ఫామ్ చేశారు కాబట్టి చుట్టూ సేమ్ రేవంత్ రెడ్డి గారు షార్ట్ టర్మ్ లో తీసుకొచ్చారు. అప్పుడు దాకా ఎవరికి తెలియదు. అప్పుడు దాకా 3,000 థర్డ్ ప్లేస్ లో ఉన్న డిపాజిట్లు రాని కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి పెట్టారు. అలాగే అక్కడ కాంగ్రెస్ పార్టీ వస్తుందని నేను అనుకోను. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ టీడీపీ స్ట్రాంగ్ ఉంది, జనసేన స్ట్రాంగ్ ఉంది, వైసీపీ కొంచెం గట్టిగానే పర్ఫార్మెన్స్ ఇస్తుంది, గవర్నమెంట్ ఉంది కాబట్టి. కనుక అప్పుడు ఆ 3వ ప్లేస్ కి వస్తుంది. యా డెఫినెట్ గా సార్. నిజంగా కనుక మీరు అన్నది 2029కి పునాది అండి. 2029కి పునాది. 2029 కాంగ్రెస్ పునాది వేస్తున్న షర్మిల అంటారు. వైసీపీ అవుట్ అవుతుంది, కాంగ్రెస్ విన్ అవుతుంది 2029. అది డెఫినెట్ గా రెండు ఒకటే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, కాంగ్రెస్ పార్టీ మళ్ళా సేమ్ వచ్చేస్తాయి. అవునా? ఓకే. యా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పారు. నిజంగా మీ నాలెడ్జ్ సార్. అంటే పక్కన శ్రీకాకుళం నుంచి ఇక్కడ మనకి చిత్తూరు దాకా మీరు అన్ని కాన్స్టిట్యున్సీలు, అక్కడ ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్లు అందరినీ చెప్తా ఉన్నారు. అసలు అంటే మీకున్న పొలిటికల్ నాలెడ్జ్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ అన్నమాట. డెఫినెట్ గా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. నాకు బాగా ఇంట్రెస్ట్ అండి, అది ఇంట్రెస్ట్ అంతే. అదే కనపడుతుంది సార్. దీంట్లో అన్ని నేను ఇప్పుడు మనం వస్తుందనేది మనం చెప్పగలం. జనాలు ఏదో అక్కడ మనం మాట్లాడుతున్నామో మనం చెప్పగలుగుతాము. మనం ఏదో ఎవరి మీద వేగ్ గా చెప్పడం అనేది కరెక్ట్ కాదు, కానీ మనం ఎందుకు వేగ్ గా చెప్పలేము. డెఫినెట్ గా ఎప్పుడైనా సార్ మనకి అంటే ఇప్పుడు దాకా మనం చెప్పింది ఎక్కడ కూడా తప్పు జరగలేదు. 10 సీట్లు అటో 10 సీట్లు ఇటో వచ్చాయి. అవును. ఎప్పుడైనా సరే మనకి సర్వైవల్ చేసే వాళ్ళకన్నా జనాలతో కనుక మనం వెళ్ళి రెగ్యులర్ గా మాట్లాడుతూ ఉంటే మనకు వచ్చే అండర్స్టాండింగ్ ఉంటుంది చూసారా, నాడి అంటాం. అది ఎప్పుడు కరెక్ట్ అవుతుంది అనమాట. ఈ సర్వేలు వీళ్ళు తీసుకునే శాంపిల్స్ ఏంటంటే అక్కడ ఎవడో చేస్తాడు, అనాలిసిస్ చేసేవాడు ఎవడో ఉంటాడు, దాన్ని మళ్ళీ చెప్పేవాడు ఎవడో ఉంటాడు అనమాట. అది ఎప్పుడు కూడా కరెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. కానీ మనం కనుక ట్రావెల్ చేసి వాళ్ళతో మాట్లాడి కనుక ఒక అండర్స్టాండింగ్ వస్తే అది ఎప్పుడు పర్ఫెక్ట్ రిపీట్ అవుతుంది. ఎప్పుడు టీ కొట్ల దగ్గర, రచ్చబండ్ల దగ్గర, చిన్న చిన్న హోటల్, టీ కొట్లు, భోజన హోటల్ దగ్గర, ఒక సినిమా హాల్లోని, ఒక పంచాయతీలోని, ఒక మరో ఆఫీస్ దగ్గర మాట్లాడుతున్న మాటలే మనం అది పనిలో తీసుకుంటే మంచిదండి ఎప్పుడు కూడా. డెఫినెట్ గా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.